సో హాయ్, నేను మీ డాక్టర్ వెంకీ నాయుడు. సో మనం ఈరోజు డెహ్రాడూన్లో ఉన్న గ్రాఫికరా యూనివర్సిటీలో ఉన్నాం. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను. సో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్ అంటే ఒక తెలుగు స్టూడెంట్ కనిపించారు. తను ఎలక్ట్రానిక్స్లో VLSI కోర్స్ చూస్ చేసుకున్నారని. సో ఇప్పుడు తను అడిగి అసలు ఇక్కడ ఇంత డిస్టెన్స్లో ఈసీ ఇక్కడ చేద్దామనే ఆలోచన ఎలా వచ్చింది? హై తస్వి. సో ఇంత డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్లో గ్రాఫికరా యూనివర్సిటీకి వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో VLSI చేద్దాం అనుకున్నారు. అసలు ఎందుకు VLSI చూస్ చేసుకున్నారు? ఇంత డిస్టెన్స్ ఎందుకు వచ్చారు? కొంచెం బ్రీఫ్గా చెప్తారా? ఓకే, వెల్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం సిఎస్సి అందరూ చూస్ చేసుకుంటారు. 99 స్టూడెంట్స్ అందరూ అవుట్ ఆఫ్ 100 99 స్టూడెంట్స్ అందరూ సిఎస్సి తీసుకుంటారు. ఒక 10% మిగతా అందరూ బ్రాంచెస్ తీసుకుంటారు. అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ నేను ఆప్ట్ చేసింది ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో మంచి ప్యాకేజెస్ ఉంటాయి, మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో గ్రాఫికరా కూడా చాలా సూటబుల్ అనిపించింది, అందుకే ఇంత దూరం నుంచి వచ్చాను నేను. అండ్ ఇంకా ఇక్కడ నేను ఎలక్ట్రానిక్స్ చూస్ చేశాను ఎందుకంటే, ఎస్పెషల్లీ గ్రాఫికరాలో చూస్ చేశాను ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. బేసికలీ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రోబోటిక్స్లో ల్యాబ్లో ఉన్నాము. సో బేసికలీ ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. సో ఇక్కడ ఫ్యాకల్టీస్ ఏమొచ్చి ఒక ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని ఎలా ఫంక్షన్ అవుతుందో మనకి చూపిస్తారు అవన్నీ. సో ఇక్కడ సౌత్ ఇండియన్స్ బెస్ట్ ఆఫ్ ఏంటి ఫుడ్, అకామిడేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ సెక్యూరిటీ ఎస్పెషల్లీ అమ్మాయిలకి చాలా బాగా ఇస్తారు ఇక్కడ. ఇక మీరు డెహ్రాడూన్లోని జాయిన్ అవ్వాలనుకుంటే మీరు గ్రాఫికరా యూనివర్సిటీ చూస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ మీకు ఇప్పుడే చెప్పిన అన్ని పాయింట్స్. సో థ్యాంక్ యూ.